నమస్తే. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి శ్రీ వెంకట కామేశ్వర జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ భమ్మిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు. సో ఆయన ద్వారకా, తిరుమల, చిన్న తిరుపతి, ఏలూరు జిల్లా నుంచి వచ్చారు. ఆయనకు ఓవరాల్గా 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన అడిగి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే మీకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడం కోసం మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్కి మీరు కాల్ చేస్తే మీకు వివరాలు తెలుసుకోవచ్చు. లేదా ఏంటి మీకు సంబంధించిన బాధలకి పరిష్కారాలు కూడా ఆయన ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అయితే గురుగారు, ఇప్పుడు వివాహాన్ని నక్షత్రాన్ని బట్టే వివాహానికి సంబంధించి ముహూర్తాన్ని నిర్ణయిస్తారా, లేకపోతే వాళ్ళ పేరును బట్టి నిర్ణయిస్తారంటారా? నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. బీఆర్కే న్యూస్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకాతిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయువు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వర జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వర జ్యోతిషాలం ఎక్కడ ఉన్నదంటే ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. మనం ఎందుకంటే ఎంత వివరంగా తెలియపరచడం ఏంటంటే, గుంటూరు దాటితే ద్వారకాతిరుమల ఎక్కడ ఉందో తెలియట్లేదు జనాలకి. అంచేత ఏంటంటే చిన్న తిరుపతిగా వెళ్ళడం క్షేత్రం 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ 2 నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం. పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామంలో స్వామివారు పుట్టలో ఉన్న స్వామి. అంటే పుట్ట అంటే వాల్మీకం అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, ఎటువంటి దోషాలను పరిష్కరించేవాడు మా ద్వారకాతిరుమల వెంకటేశ్వర. అంచేత అలాంటి వెంకటేశ్వరాన్ని ఒకసారి పెద్ద తిరుపతి మొక్కులన్నీ కూడా చిన్న తిరుపతి తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామంలో మన వెంకటకామేశ్వర జ్యోతిషాలను ఉన్నది కనుక ప్రజలందరూ కూడా ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వర జ్యోతిషాలని ఒకసారి సంప్రదించినట్టే ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, రాజకీయపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యం ఎంతోమందికి ఎన్నో శుభ ఫలితాలు కలగజేస్తుంది మన వెంకటకామేశ్వర జ్యోతిషం. అంచేత ప్రజలందరూ కూడా సత్ఫలితాలు, మంచి ఫలితాలు కలగాలని స్వామివారిని ఒకసారి ప్రార్థన చేస్తూ ఈ వెంకటకామేశ్వర జ్యోతిష కార్యక్రమం ప్రారంభిస్తూ, పిల్లలకి వివాహం టైంలో నక్షత్రరీత్యా వివాహం నిర్ణయించాలా, అలాగే పేరుని బట్టి నిర్ణయించాలా అని మనకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు నక్షత్రాలు మార్చి వివాహాలు చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్లు మార్చి వివాహాలు చేస్తున్నారు, పేర్లు మార్చి వివాహాలు చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులు చేయడం వల్ల పెద్దలు ఏదో తెలియచేసిన దాన్ని పిల్లలు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే తర్వాత ఏదో తాత్కాలికంగా ఏదో బాగుంటుంది కానీ తర్వాత పిల్లల జీవితాలు నిండు 100 ఏళ్ళ జీవితాలు మనం ఇబ్బంది పెడుతున్నాం. అలాంటి ఇబ్బందులు పడకుండా పిల్లలు నక్షత్రాలు బట్టి అమ్మాయి నక్షత్రం, అబ్బాయి నక్షత్రం కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఆ నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయా లేవా, వాళ్ళిద్దరికీ వివాహానికి రహితమా కాదా అని గురువుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాప నక్షత్రం, మా డేట్ ఆఫ్ బర్త్, మా పాపదిది, మా బాబుదిది అని డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చి ఆ నక్షత్రాలు అనుకూలించినట్టయితే దాన్ని బట్టి మనం వివాహం చేసినట్టయితే ఆ దంపతులకు ఎటువంటి ఆటంకాలు రావు. ఈరోజు ఏంటంటే మొన్న ఎవడో పెళ్ళికొడుకు అడిగాడు, గురుగారు చుక్క కనబడలేదు గురుగారు అన్నాడు. అంటే వివాహం అంటే ఏదో వేళకోళంగా ఉన్నది, జీవితం అనుకోవట్లేదు వాళ్ళు. అంచేతంటే ఇవాళకి నీ భార్య నీ చుక్కనైనా లేకపోతే సంసారం చేస్తుంటే అన్ని చుక్కలు కనబడతాయి, నక్షత్రం అలా కనిపిస్తుంది. అంచేత ఏంటంటే ప్రజలు అలాగే ఉన్నారమ్మ ఈరోజు. అంచేత అలాగ ఉండకూడదు. ఆనందంగా వివాహం అనేది ఒక సాంప్రదాయం. నక్షత్రరీత్యా గురువుల దగ్గరికి వెళ్ళి వివాహ ముహూర్తం పెట్టించుకోవాలి. పేర్లు బట్టి నిర్ణయించకండి, ఎందుకంటే అది ఇబ్బంది కలుగజేస్తుంది. అంటే ఆ నక్షత్రాలు కలగకపోతే రేపొద్దున వాళ్ళకి పుట్టబోయే పిల్లలు అందవైకల్యంగా పుట్టడం, భార్య భర్తల మధ్య అన్యోన్య దాంపత్యం లేకపోవడం, ఆ పిల్లలు పుట్టినా సరే అందంగా ఒకవేళ పుట్టినా సరే ఆ పిల్లలు ఎందుకు పనికి రాకుండా ఇబ్బందులు కలగటం, అలాంటి ఇబ్బందులను కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అన్నీ కలుగుతున్నాయి చాలామందికి. అంచేత దయచేసి పిల్లలకి వివాహ ముహూర్తాలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి, ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. అంచేత పెద్దలకి ఇదమ్మా నక్షత్రరీత్యా వివాహ ముహూర్తం నిర్ణయించాలి. అంటే ఇక్కడ నక్షత్రరీత్యా పేరు అనే విషయాలు మీరు 2 ప్రస్తావించడం జరిగింది. ఇక పుట్టిన పిల్లలకి పేరు పెట్టే విషయంలో నక్షత్రాన్ని బట్టా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు, వారు స్టార్ బాగుందిరా అంటారు. స్టార్ అంటే నక్షత్రం. వారు స్టార్ బాగోలేదురా అంటారు, అంటే నక్షత్రం. మనకి ఆ బాబు ఏ టైంలో కానీ పాప కానీ బాబు కానీ జన్మించేటప్పుడు ఆ నక్షత్రం ఏమిటి ఉన్నది అని తెలుసుకోవాలి ముందు. పుబ్బ నక్షత్రమా, చిత్తా నక్షత్రమా. మనకి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో మనకి 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాలు కూడా ముందు
ఆ నక్షత్రాలు శాంతి నక్షత్రాలు అయితే ఆ శాంతులు చేసిన తర్వాత పేరు నిర్ణయించాలి. ఈరోజు పేరు నిర్ణయించి శాంతులు చేయడం జరుగుతుంది. అలాగా ముందు వెనక ముందు చేయడం జరుగుతుంది. అంచేత ఎప్పుడు కూడా పేరు పెట్టాలి అంటే నక్షత్రరీత్యా పేరు నిర్ణయించాలి. ఆ పేరు నిర్ణయించే ముందు మనకి ఆ నక్షత్రానికి ఏమైనా దోషం ఉన్నదా, ఆ దోషం ఉంటే ఆ దోషాన్ని తొలగించుకొని పేరు పెట్టినట్టయితే మనిషి ఉన్నాలైపోయినా డబ్బు ఉన్నాలైపోయినా మనిషి ఉండడు, డబ్బు ఉండదు, పేరు చిరంజీవి, పేరు చిరంజీవిగా ఉంటుంది, పేరు శాశ్వతం. మనిషికి మంచి పేరు తెచ్చుకోవాలి. నలుగురు వాడు పోయాడరా అంటే 10 మందికి సాయం చేశాడరా, 10 కొంపలు నిలబెట్టాడరా, 10 ఇళ్ళు నిలబెట్టాడరా, 10 మంది సాయం చేశాడు, అలాంటి వాడు పోయాడా అని 10 మందికి నలుగురు మన పేరు చెప్పుకోవాలి. వాడు పోయాడా, ఎంతమంది ఉసిరు పెట్టాడు, ఎంతమంది బాధ పెట్టాడు అని ఆ పేరు చెడిపోకూడదు. మన పెద్దల పేరు ఎప్పుడు చెడిపోకూడదు. అంచేత ఆ పేరు నిర్ణయించినప్పుడు జాగ్రత్తగా నిర్ణయించినట్టయితే నక్షత్రరీత్యా నిర్ణయించుకోండి, అంతా మంచి ఫలితాలు పిల్లలు పొందుతారు. అంటే ఇక్కడ వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోవాలని దీనిలో ఒక క్వశ్చన్ అండి. పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోవాలని వాళ్ళు చాలా పెద్ద పేర్లు పెట్టేయడం అది పిల్లలకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అంత పెద్ద పేరు పెట్టి ఎవరు పిలవరు, చిన్న చిన్నగా పిలుస్తారు. మరి దానికి ఏమన్నా? ఓకే. ఇప్పుడు పేరు మనం నిర్ణయించాలి అనుకున్నప్పుడు ముందు ఏ నక్షత్రం తెలుసుకున్నప్పుడు ఆ నక్షత్రానికి ఒక అక్షరం 2 అక్షరాలు మనం నిర్ణయించుకొని ఆడపిల్ల అయితే బేస్ సంఖ్యలో పేరు పెట్టుకోవాలి, మగపిల్లడైతే సమాన సంఖ్యలో పేరు పెట్టుకోవాలి. మగపిల్లడికి 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ మళ్ళీ 10 రాకూడదు, మళ్ళీ 12 కానీ 14 కానీ అలాగే నిర్ణయించుకోవాలి. అంటే ఫస్ట్ మాత్రం 2 అక్షరాలతో పేరు నిర్ణయించి నక్షత్రాన్ని బట్టి తర్వాత వాళ్ళ దేవుని ఇష్టమైన దైవాలు వాళ్ళ పెద్దల పేర్లు నిర్ణయించుకొని ఆ బేస్ సంఖ్యలో ఆడపిల్ల అయితే సమానంగా చూసుకుంటూ ఉండాలి, మగపిల్లడైతే జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటేనమ్మా మొత్తం పేరు ముందు వెనకాదల పేరు పెట్టేటప్పుడు వెనక పేరుతో పిలుస్తున్నారు చాలామంది. ఏమా సాయి తేజ అని అనుకోండమ్మా, తేజ అని పిలిచేస్తున్నారు, వెనకాదల పేరు పెడుతున్నారు. 2 అక్షరాలు 3 అక్షరాలే, అంతకు మించి పెద్ద పేరు ఎవరు సాయి తేజ అని అనుకోండమ్మా. సాయిని పిలుచుకోండి. ముందు చక్రం వెళ్తే వెనక చక్రం వెళ్తుంది. ముందు పేరుతో మనం ముందు ఏ పేరు అయితే పెట్టామో ఆ పేరుతోటే మనం పిలవాలి. పిలవకుండా ముందంతా వదిలేస్తున్నారు, వెనకాల పేరుతో పిలుస్తున్నారు. వెనక పేరు అది క్వాలిటీ రాదమ్మా. మధ్యలో ఏవైతే మనం నిర్ణయించామో పెద్దల పేర్లు దేవుడి పేర్లు ఏమైనా నిర్ణయించారో అవి మనం పూజలు పునస్కారాలు చేసుకున్నప్పుడు మొత్తం పేరు చెప్పాలి. మనం పిలుచుకున్నప్పుడు వ్యవహారంలో వచ్చినప్పుడు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ పేరు పెట్టాలి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నా ఖచ్చితంగా శాంతి చేయించినప్పటికీ మొదటి పేరుతోనే పిలిస్తే వాళ్ళకి బాగుంటుందని చెప్తున్నారు. ఈ పేర్లు పెద్దవి పెట్టుకోవడం అనేది కొంచెం తగ్గిస్తే మంచిదా, ఉన్నా సరే పూజ చేయించే సమయంలో అది పెట్టుకోవాలి? అదేనమ్మా, ఎందుకంటే పెద్దవాళ్ళ పేర్లు పుట్టేటప్పుడు వాళ్ళు వీళ్ళు అనేసుకుంటారు పేర్లు అనుకున్నప్పుడు మనం ఏంటంటే మొత్తం పేరు పెట్టియాలి. మనం పిలుచుకున్నప్పుడు మాత్రం స్మార్ట్గా చిన్నగా పిలుచుకోవాలి. మనం పూజలు పునస్కారాలు ఇంట్లో వ్రతాలు చేర్చుకున్నప్పుడు కానీ ఎక్కడైనా దైవ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు దైవ మొత్తం పేరు చెప్తే సంకల్పంలో ఆ పేరు కలుస్తుంది. ఇప్పుడు మన కాలర్ ఒకళ్ళు డౌట్ అడిగారు, వాళ్ళ పుట్టిన ప్లేస్ తెలియదు, డేట్ ఏం తెలియదు, బట్ వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు కనీసం తెలుసుకోవాల్సింది ఏంటి? పుట్టిన ఏరియానా లేకపోతే ఎన్ని సంవత్సరాలు? ప్లేస్ ఆఫ్ బర్త్ అమ్మా. ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ ఊర్లో పుట్టారు అంటే దాన్ని బట్టి వాళ్ళకి సూర్యగమనం ఎలాగున్నది తెలియజేయడం జరుగుతుంది. అలాగే నేను ఏంటంటే మనకి లైవ్లో కాల్ కలిసి ఒక సెకండ్ మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ ఊరు వెళ్తున్నాను చాలా మందికి, వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాస్తుపరంగా కానీ జాతకపరంగా కానీ మనం ఇక్కడ కమిషన్ జ్యోతిషాల తరపున గురుగారు మేము మీ దగ్గరికి రాలేకపోతున్నాం, మా ఊర్లో మేము ఉన్నాం రండి అంటే తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జాతక సమస్యలైనా వాస్తు సమస్యలైనా మనం పరిష్కారం చేయడం జరుగుతుంది. అయితే నిద్రపోయేటప్పుడు రాత్రిపూట ఎటువైపు పడుకోవాలనే అంశం కూడా చాలా మనకి చెప్తుంది. పూర్వకాలం నుంచి ఎప్పుడు కూడా ఉత్తరం దిక్కు పడుకోవద్దని మనం వింటూ ఉంటాం, కానీ సైన్స్ పరంగా కూడా వాళ్ళకి ప్రూవ్ అయిన పరిస్థితుంది. అంటే ఎటువైపు పడుకోవాలంటారు, అండ్ వేరే వైపు పడుకుంటే అనర్థాలు ఏంటనే ప్రశ్న సంధిస్తారు కదా, మీ సమాధానం? మనకి పగలంతా నుంచి సాయంత్రం వరకు కూడా బయట ఎన్నో చికాకులతోటి ఎన్నో సమస్యలతోటి మనం తిరుగుతుంటాం ఎన్నో చికాకులతోటి. మనం సాయంత్రం అయిపోయేసరికి ఒరే ఇంటికి వెళ్ళొద్దు ఏంట్రా, టైం అయిపోతున్నదిరా అంట. ఎందుకు ఇంటికి వెళ్ళాలి? ఇక్కడ పడుకోకూడదా? ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతతం. అందుకే ప్రతి పక్షి కూడా గూడికి వెళ్తుంది. సాయంత్రం అయితే దీపం పెట్టేసరికి సాయంత్రం గూడికి వెళ్తుంది. ఆ గూడికి వెళ్ళేటప్పుడు మనం రాత్రి భోంచేసి నిద్రించేటప్పుడు తల ఏ దిక్కుని పెట్టి మనం నిద్రించాలి అంటే తూర్పు దిక్కుగా మనం నిద్రించాలి. తూర్పు ఎప్పుడు కూడా తూర్పుని ఎవరుంటారు? ఇంద్రుడు ఉంటాడు. తూర్పుకి ఇంద్రుడు అధిపతి.
తూర్పు దిక్కు ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడు ఎవరు? స్వర్గానికి రాజు, దేవతలకు రాజు. ఆ తల ఆ తూర్పు దిక్కుగా ఆ శిరస్సు పెట్టి నిద్రించేటప్పుడు ఆ దేవేంద్రుడి తలకు ఆశీస్సులు శిరస్సు మీద పడతాయి. ముక్కోటి దేవతల తలకు ఆశీస్సులు మన శిరస్సు మీద ఉంటాయి. వీడు దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుగా దేవతలంతా కూడా దీవిస్తారు. మైండ్ ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎటు పెట్టి మనం తలపెట్టి పడుకుంటే మనకు ప్రశాంతంగా చాలామంది అంటారు, రే రాత్రి నిద్ర పట్టలేదురా అంటారు, పొద్దున్నే తెలివి రాలేదురా అంటారు, ఎన్నో కళ్ళు వస్తున్నాయిరా, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయిరా అంటాం. అంటే మనం ఇష్టాసారంగా మనం మన జర్మనీ చేసుకుంటున్నాం, అసార్థకం చేసుకుంటున్నాం, సార్థకం చేసుకోవట్లేదు. గుడికి వెళ్ళండి, ఈ దోషం ఉన్నది, ఇబ్బంది ఉన్నది, చేయించుకోండి అంటే గుడికి మన ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం లేరా అన్నారు. అదే పనికిరాని ఇట్లు మాత్రం పరిగెడుతున్నారు. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారండి అని స్పీడ్గా పరిగెడుతున్నారు, హాస్పిటల్ పరిగెడుతున్నారు జనం. అందుకే ఈ భూమి మీద బ్రహ్మదేవుడు 84 లక్షల జీవరాశులు సృష్టిస్తున్నాడు. ఈ 84 లక్షల జీవరాశులకి ఏమీ లేదు, కరోనా మనకు వచ్చి వచ్చింది. ఏమ్మా? అదేలేండి, తెలివిగల జంతువులం కదా మనం. అందుకంటే మనము ఈరోజు ఈర్ష, అసూయ, కుళ్ళు, కుతంత్రాలతో మనం బతుకుతున్నాం. ఏమా? తెల్లాలేచిందే మన పక్కవాడు బాగుంటే మనం చూడలేకపోతున్నాం, వాడు ఎదుగుదల మనం చూడలేకపోతున్నాం. మన కొంప గురించి మనం ఆలోచించుకోవట్లేదు, ఊరు కొంపల గురించి ఆలోచిస్తున్నాడు. వాడు ఎలాగ ఎదిగిపోతున్నాడు, వాడు వాడు 10 మేళ్ళు కట్టాడు, వీడు 20 మేళ్ళు కట్టాడు. వాడి గురించి ఎందుకు? నువ్వు ఎలాగేదావు నువ్వే ఆలోచించుకో, నువ్వు ఎలా పైకి రావాలి నువ్వు ఆలోచించుకో. అంచేత ఏంటంటే మనం ముందు మన బాగు, మన భార్య పిల్లలు బాగు మనం చూసుకున్నప్పుడు మనం 10 మందికి సాయం చేసే శక్తిని భగవంతుడు కలగజేస్తే 10 మంది మనం సాయం చేయొచ్చు. అంతేగాని అవతలవాడు ఎదుగుదల మనం చూడకుండా ఉన్నామా, ఎప్పుడైనా అవతలవాడతలుగా మీద మనం అసూయపడ్డామా, ఎప్పుడైతే ఏడ్చామో మన ఏడుపు మనకి విసిరి కొడుతుంది. అంచేత అలాగే ఎప్పుడూ ఉండకూడదు. రాత్రి నిద్రించేటప్పుడు తల తూర్పు దిక్కుగా మనం పడుకున్నట్టయితే మానవుడికి ప్రశాంతత ఉంటుంది. పొద్దున్నే లేచిన వెంటనే ఎవరు మోహం చూస్తే మనకి శుభ ఫలితాలు కలుగుతాయి అంటే వృద్ధనే గజముఖం అంటే ఏనుగు మోహం చూడాలి. ఏనుగు మోహం కలిగిన వాడు ఎవరు? వినాయకుడు, గజం. అంచేత ఏంటంటే ఆ లక్ష్మీ మోహం మనకి ఎక్కడి నుంచి ఫలితాలు అందించాలన్నా ఆ వినాయకుడి ద్వారా మనకి ఫలితాలు అందుతుంటాయి. కనుక పొద్దున్నే లేచిన వెంటనే గజముఖం ఏనుగు మోహం చూసి, అలాగే తల్లిదండ్రుల తల్లిగా మోహం చూసి, అమ్మ నేను బయటికి వెళ్తాను అంటే వెళ్ళినాన్న శుభం అంటే. సో తిట్టి మనం అసూయలతో మనం తల్లి పంపించిందా మనకి అవ్వాల్సిన పని కూడా అవ్వదు. నాన్న వెళ్ళరా నాన్న శుభం అంటే మనకు అవరాని పడి కూడా అవుతుంది. అంచేత తల్లిని ఆనందించాలి, తండ్రిని ఆనందించాలి. ఈరోజు తల్లిదండ్రులు మనం పక్కన పెడుతున్నాం, పనికి మన వాళ్ళ అవసరాలను దగ్గర పెట్టుకుంటున్నాం. అంచేత అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకున్నామండి. ఉమారాణి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే ఉమారాణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి, మా అబ్బాయి వివాహం గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 1990 అండి, డేట్ 24 జనవరి అండి. జనవరి. ఓకే, టైం అండి? టైం మధ్యాహ్నం 2:30 చూడండి. 2:30-3 సమయంలో. 99. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? 90 లేదండి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు? ఏ ఏరియా? హైదరాబాద్ లోనే పుట్టారా? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో హలో, నమస్కారం గురుగారు. హలో హలో, ఉమారాణి గారు చెప్పండి. అమ్మా నమో వెంకటేశయ్య తల్లి. నమస్కారం గురుగారు. నమో వెంకటేశయ్య. అమ్మ 90లో పుట్టాడు బాబు. మా అబ్బాయి వివాహం గురించి అండి, చూస్తున్నాం, ప్రయత్నం చేసినా కుదురుతలేదు. తప్పకుండా 90లో పుట్టాడు కదమ్మా? జనవరిలోనండి. 90 జనవరి. 90 జనవరి. డేటు 24. టైం అమ్మా? మధ్యాహ్నం 2:30 నుంచి 3 లోపల. 2:10 అమ్మా? 2:03. ఓకే. బుధవారం పుట్టాడమ్మా? గుర్తు లేదండి, కానీ 24 అండి. అమ్మా జనవరి 24 కదా, 90 కదా? 24 జనవరి 24 సంవత్సరం 90. అవునమ్మా తల్లి, 24వ తారీఖు 90 జనవరి మధ్యాహ్నం 2 గంటలకి బుధవారం పుట్టాడమ్మా. బుధవారం. మూలా నక్షత్రం 4వ పాదం అయిందమ్మా. అవునండి, 4వ పాదం. మూలా నక్షత్రాన్ని మీరు బాబుకి శాంతి చేయలేదు తల్లి, ఓకేనా? పూజలు మా పుట్టిన చేయించలే, కానీ 2 సంవత్సరాల కింద చేయించామండి, అప్పుడు చేయించలేదని. అదే చేయించలేదు, అదే సమంగా జరగలేనట్టుగా కనిపిస్తుంది అమ్మా. అలాగే బాబుకి నాగసర్పదోషం ఒకటి కనిపిస్తుంది తల్లి.
నాగసర్పదోషం అంటే వివాహపరంగా ఆటంకం కలుగుతుంది, అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తుంది, అలాగే రేపొద్దున్న వాళ్ళకి పుట్టబోయే పిల్లలు అందవైకల్యంగా పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కనబడుతున్నాయమ్మా. ఆహా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కనుక ఒకసారి మీరు నా నెంబర్ పక్కన ఫీడ్ చేసుకొని ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తారా, ఒకసారి కలుద్దాం అమ్మా. సరే సరే అయ్యగారు. సరే అమ్మా, నా నెంబర్ ఫీడ్ చేసుకోండి, నా కాల్ అయిన తర్వాత కాల్ చేయండి అమ్మా. సరే, శుభం. ఓకే. అయితే గురుగారు మీరు ఇందాక తూర్పే ప్రథమం అని చెప్పారు. ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న పరికరాల వల్ల కావచ్చు. ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా? రెండో ఆప్షన్ దక్షిణం. దక్షిణం అంటే దక్షిణానికి అధిపతి, ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి. అదే ఓకే. దక్షిణానికి యమధర్మరాజు. ఈ యమధర్మరాజు మృత్యుమూర్తి, అంటే చావుకు మూర్తి. ఎప్పుడు కూడా ఉత్తరానికి కుబేరుడు, కుబేర స్థానం. మనం దక్షిణ దిక్కుగా రెండో ఆప్షన్లో, ఫస్ట్ ఆప్షన్ తూర్పు, తూర్పు అవకాశం లేని పక్షంలో మనకి రెండో ఆప్షన్ దక్షిణం. దక్షిణ తల దిక్కు పెట్టి పడుకున్నట్టయితే లేచిన వెంటనే ఏ దిక్కు చూస్తాం? ఉత్తరం చూస్తాం కదా. ఉత్తరానికి అధిపతి ఎవరు? కుబేరుడు. మనం చూసేటప్పుడు, లేచేటప్పుడు మనకి ఉత్తరమైనా చూడాలి, తప్పితే ఫస్ట్ ఆప్షన్ పడమట చూడాలి లేచిన వెంటనే, రెండో ఆప్షన్ ఉత్తరం చూడాలి. ఈ రెండు దిక్కులు చూడాలి. ఉత్తరం తల దిక్కు పెట్టి పడుకుంటే ఎవరు లేచిన వెంటనే ఎవరు ఏ దిక్కు చూస్తాం? దక్షిణం చూస్తాం. దక్షిణం చూస్తే దక్షిణాన్ని ఎవరు ఉంటారు? యమధర్మరాజు చూడడం. మన చావును మనం చూసుకోలేం కదా, మన మృత్యువు మనం చూసుకోలేం కదా. అంచేత ఏంటంటే కొన్ని ఇలాంటివన్నీ కూడా పాటించుకోవాలి. పాటించుకున్నట్టయితే సత్ఫలితాలు మానవుడికి ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఎంత తెచ్చుకున్నా ప్రశాంతత ఉండదు. ఆ ప్రశాంతత కావాలంటే ఫస్ట్ ఆప్షన్ రాత్రి పడుకుని నిద్రించేటప్పుడు తూర్పు దిక్కు తలపెట్టి పడుకోవాలి. రెండో ఆప్షన్ అనేది ఏమిటంటే దక్షిణాన్ని తలపెట్టుకు పడుకోవాలి. ఈ రెండు దిక్కులు మాత్రం సంపర్కాలు పెట్టుకోవాలి. ఉత్తరాన్ని పెట్టకూడదు, అలాగే పశ్చిమాన్ని పెట్టకూడదు. ఈ రెండు దిక్కులు కూడా, తూర్పు పరమడ అంటారు కదా, పరమడ దిక్కు తలపెట్టుకోకూడదు. తలపెట్టినట్టయితే కాళ్ళు తూర్పుకు ఉంటాయి, అలా ఉండకూడదు అమ్మా. రెండో ఆప్షన్ ఏంటంటే మనకి ఉత్తరంగా తలపెట్టకూడదు. ఓకే. అయితే కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందామండి. నర్సీపట్నం నుంచి హరిగారు. నమస్తే హరిగారు. హరిగారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా, లేకపోతే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. చెప్పండి. 25/9/1989 మేడం. 89. టైం అండి? ఏ టైంలో పుట్టారు? నైట్ 1:25 మేడం. 1:25కి పుట్టారా? ఎక్కడ పుట్టారండి? ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా మేడం, రాజు అమ్మింగ్ అని. రాజోళ్ళు అంటారా? రాజు అమ్మింగ్ మేడం. ఓకే, సరే. గురుగారితో మాట్లాడండి. హలో. హలో అయ్యా, నమో వెంకటేశయ్య. నమస్తే. 89లో పుట్టారు. హలో, చెప్పండి. 89. 89 గురుగారు. నెల ఏంటన్నారు? 9వ నెల మేడం. 9వ నెల? గురుగారు 9వ నెల. 9వ నెల. 9వ నెల. తారీఖు 25 గురుగారు. టైము నైట్ 1:30 మేడం. అంటే తెల్లవారు 25, తెల్లవారు 26? తెల్లారితే 25. తెల్లవారితే 25. ఓకే ఓకే. తెల్లవారు 25. తెల్లవారితో సోమవారం. తెల్లవారితే సోమవారం. ఓకేనా? అదే భాద్రపద మాసంలో బహుళ ఏకాదశి నాడు పుట్టారు. పుష్యమి నక్షత్రం 3వ పాదం అయింది. కర్కాటక రాశి. సమస్య ఏంటన్నా? అంటే బిజినెస్ ఏం చేసినా కలిసి రావట్లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ వ్యాపారం చేస్తున్నారు? ప్రస్తుతానికంటే అందులోకంటే కిరాణా షాప్ పెట్టానండి. కిరాణా షాప్ హోల్సేల్. ఓకే ఓకే. అందులో కూడా ఏమి మీరు మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి అదే మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున మన వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి యంత్రాలు ఇస్తున్నాం. మీరు కుబేరంతో ఒకటి పెట్టుకోండి, బాగుంటుంది. మన లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి, మీకు ఆ యంత్రం ఎలా పంపించాలో, ఎలా పూజ చేసి పంపిస్తాం. ఓకేనా? శుభం. అలాగే ఇంకొక కాలర్ కూడా ఉన్నారండి, మంగళగిరి నుంచి. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తానండి. చెప్పండి. 5/5/1986
1992. 92. ఓకే. టైం అండి? టైము సాయంత్రం ఈవినింగ్ 3:35 అండి. ఈవినింగ్ 3:35. ఓకే. ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా చెప్తారా? ఏంటండి? ఎక్కడ పుట్టారు? ఏ ఏరియాలో? మంగళగిరేనండి. మంగళగిరిలోనే పుట్టారా? ఓకే. గురుగారితో మాట్లాడండి. హలో నమస్కారం అండి గురువు గారు. అమ్మా నమో వెంకటేశయ్య. నమస్కారం అండి. అమ్మా బాబమ్మా బాబు మ్యారేజ్ గురించి అండి. బాబు మంగళవారం పుట్టాడు తెలుసా? అవునండి, మంగళవారం పుట్టాడండి. వైశాఖ శుద్ధ తదియ. అవునండి. మృగశిర నక్షత్రం 1వ పాదం. అవునండి. వృషభ రాశి కన్యాలగ్నం పుట్టాడు. అవునండి. బాబు ఏం చేస్తున్నాడమ్మా? గోల్డ్ వర్క్ చేస్తున్నాడండి. చదివాడు. ఓకే. బాబుకి ఒక 3 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయమ్మా. శని రాహు కేతు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఆ 3 గ్రహాలకి మనం జపాలు అవి చేపించేసుకుంటే బాగుంటుంది. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఒకసారి రాగలరా? ద్వారకాధర్మలు రాగలరా ఒకసారి? ఒకసారి నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఒకసారి మనం చాలా మందికి చేపించి మంచి ఫలితాలు కల్పిస్తున్నాం. అంచేత స్వామివారి ఆశీస్సులతో మీ బాబు ఒక ఇంటివాడు అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. అయితే చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దామండి. అంటే తులసి కోట ఇంటి ముందు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది ఇంటి వెనక పెరట్లో కూడా పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటే శుభప్రదం అంటారు? తులసి కోట మనం ఏ దిక్కుని పెట్టుకోవాలి? సింహద్వారానికి ఎదురుగుండా పెట్టుకోవాలి. ఓకే. మనం ఎవరైనా తలుపు కొట్టి తలుపు తీసేటప్పుడు వాళ్ళ చూపు తులసి కోట మీద ఉండాలి. అంటే పెరట్లోనే సింహద్వారానికి ఎదురుగుండా ఉండాలి. ఓకే. చాలామంది ఏమిటంటే ఎక్కడో కనబడకుండా పెట్టేస్తున్నారు. కొంతమంది తులసి కోట అచ్చే రాదు అంటున్నారు. తులసి కోట అచ్చి రాపోవడం అని కాదమ్మా. తులసి కోట మనకి కోట అంటే 4 సిమెంట్తో కట్టేసింది దాన్ని కోట అంటారు. మనము గోళంలో వేసుకొని ఆ తులసి 2 మొక్కలు ఉండాలి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, ఈ 2 తులసులు ఉంటాయి. ఈ 2 తులసి మొక్కలు కూడా గోళంలో వేసి ఆ గోళానికి పసుపు పెయింట్ వేసి కళ్యాణ తిలకం దద్ది ఆ తులసి మొక్కని మనం ఎక్కడ పెట్టాలంటే సింహద్వారానికి ద్వారానికి ఎదురుగుండా పెట్టినట్టయితే ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ దృష్టి ఇంటి మీద పడకుండా ఈ ఇల్లు ఎంత బాగుందిరా, ఈ ఇంట్లో ఎంత మనుషులు బాగున్నారా, ఈ ఇంట్లో ఎంత కలిసికట్టుగా ఉన్నారేంట్రా, వీళ్ళ మాట ఎంత చవకున్నా అంటే వాళ్ళు ఎలాగ అనుకున్నా, వాళ్ళు ఎలా చూసినా చూడకపోయినా దాని ప్రభావాలు మన ఇంటి మీద పడకుండా, నివసిస్తున్న వాళ్ళ ప్రభావం పడకుండా ఈ తులసి కోట అనేది సింహద్వారానికి ఎదురుగుండా పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో వాళ్ళకి ఇంటికి క్షేమదాయం. ఓకే. ధన్యవాదాలు గురువుగారు. మొత్తానికి చాలామంది వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీ అక్కడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురువుగారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం చూస్తున్నానండి BRK న్యూస్.